మనం ప్రార్థన చేయకపోతే, దేవుడు నియమించిన వాళ్ళ కోసం మన విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మంచోడు అన్నోడు కూడా సైకోగా మారే అవకాశం ఉంది. మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించామనుకో, మనం ఇటు చెడిపోయినోడు అనుకున్నాడు కూడా మనకు ఉపకారిగా మారే అవకాశం ఉంది. మార్చేవాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే దాని పర్యవసానం, దాని మూలాలు తప్పక మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని స్పష్టంగా చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యంగా అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ఈ ప్రార్థనలు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిందే. లేకపోతే ఏం జరిగిద్ది?